హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక కొత్త టాపిక్‌తో మళ్ళొకసారి మీ ముందలొచ్చాను. సో, గత 5 డేస్ నుంచి న్యూస్‌లో చాలా ట్రెండింగ్‌గా నడుస్తుంది. ఒక కేస్ గురించి. ఒక 10 ఇయర్స్ గర్ల్‌ని 15 ఇయర్స్ బాయ్ చంపేశాడనమాట. చాలా దారుణమైన విషయము. ఈరోజే బయటికొచ్చింది. పోలీస్ వాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు దీని గురించి. సో, ఈరోజే లైక్ అతను చంపాడనేసి 15 ఇయర్స్ బాయ్ చంపేశాడనేసి న్యూస్‌లో తేలింది. సో, ఇది చాలా బాధాకరమైన విషయము. సో, ఇంత చిన్న అబ్బాయి ఎందుకిట్లా తయారవుతున్నారు? ఈ టీనేజ్‌లో చిన్న పిల్లలకి చంపేంత మైండ్‌సెట్ ఎందుకొస్తుంది? ఒక్కసారి ఆలోచించారా మీరు? సో, ఇది జస్ట్ నా అంచనా ప్రకారము ఇది జస్ట్ బికాస్ ఆఫ్ సెల్ ఫోన్స్ వల్ల వాళ్ళ మైండ్ చాలా డిస్ట్రాయ్ అవుతుంది. తొందరగా యాంగ్జైటీ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు ఊరికనే కోపం పడిపోతున్నారు. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నారు. ఎన్నో విషయాలు గూగుల్ సెర్చ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏఐ వచ్చింది. ఏఐ ద్వారా గూడా ఎన్నో విషయాలు తెలుసుకొని, ఇన్వెస్టిగేట్ చేసుకొని వాళ్ళు ఒక క్రిమినల్స్ లాగా మారిపోతున్నారు చిన్న వయసులోనే. సో, దీన్ని ఖచ్చితంగా మీరు దీనికొక్కటే కారణం ఏంటంటే, ఇంటర్నెట్ బాగా యూజ్ అవ్వడం వల్ల అండ్ లైక్ వాళ్ళకి ఉపయోగంలో అవైలబిలిటీలో ఫోన్లుండడం వల్లనే ఈ పరిస్థితి మనకు వచ్చింది అని నేను చెప్పబోతున్నాను. సో, కైండ్లీ దీనిపైన దృష్టి పెట్టండి. చాలా చాలా దారుణంగా ఉంది సిట్యుయేషన్స్ బయట. సో, పిల్లలకి ఫోన్‌ల వల్లనే ఇవ్వడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయనేది మెయిన్‌గా నేను ఇన్వెస్టిగేషన్ చేసినాను. సో, చూడండి. సో, చాలా 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 బాధగా ఉంది. లైక్ 10 ఇయర్స్ పాప, 15 ఇయర్స్ అబ్బాయి చంపడం అంటే ఇంకా ఎన్ని అనార్థాలు జరుగుతాయో. దిస్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఫోన్స్. ప్లీజ్. సో, మీ పిల్లలకి ఫోన్‌ల నుంచి దూరం పెట్టండి. లైక్ ఆలోచించండి. ఈ విషయం మీద ఆలోచించండి. నేను కరెక్ట్ చెప్తున్నానో, రాంగ్ చెప్తున్నానో మీరు ఒక్కసారి గ్రహించండి. థ్యాంక్ యూ. నా విశ్లేషణ అయితే ఇది. మీరు గూడా నాకు ఏమైనా సజెషన్స్ ఇస్తే బావుంటది. కామెంట్ జేయండి. నా వీడియో పైన కామెంట్ జేయండి. నేను ప్రతి వీక్ 2 వీడియోస్‌తో వస్తాను మీ ముందల. థ్యాంక్ యూ.